I hate love. I can't love. I can't live with you. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. సారీ అమ్మా. మీరు చెప్పింది నిజమే, ఇక వదిలేయండి. కోపం వచ్చిందా అమ్మా? ఇట్స్ ఓకే. రమ్యకు తెలియకూడదని నా ఫోన్లో నీ నెంబర్ డిలీట్ చేశానమ్మా. తను మళ్ళీ మీ ఆఫీస్కి కాల్ చేసింది. తనకు ఆఫీస్ నంబర్ ఎందుకు ఇచ్చావు? నేను ఇవ్వలేదు. మరి ఎలా వచ్చింది నెంబరు? తనకి నా డెసిగ్నేషన్ తెలుసు. జిల్లా ఆఫీసర్స్ ఫోన్ నెంబర్స్ అందరికీ అవైలబుల్గా ఉంటాయి. తను ఎక్కడి నుంచి ఆఫీస్ నెంబర్ తీసుకుందో. అనుకున్నా. అది ఎక్కడెక్కడ తిరిగి తెలుసుకుందో నీ నెంబరు. తల్లికి తగ్గ కూతురు, ఊరికే పోతాయా బుద్ధులు? విత్తనం ఒకటైతే చెట్టు ఒకటి వస్తుందా? అయినా ఆశపడటం నా తప్పు. ఆ పుట్టుకే అలాంటిది. కన్న కూతురు గురించి అలా నా మాట్లాడేది? తనకు పుట్టిన బిడ్డ గురించి అంత చవకబారు మాటలు మాట్లాడొచ్చా? మీరు బడిలో నీతి పాఠాలు చెప్పే మాస్టారు. నీతి పాఠాలు అందరికీ చెప్పాను. కానీ పాటించడం పాటించకపోవడం వారి సంస్కారం పైన ఆధారపడి ఉంటుంది. తండ్రి ఎవరో తెలియని పిల్ల, తండ్రి సంస్కారమే తనకు రావచ్చు. నా కూతుర్ని వదిలేసి వెళ్ళాడు వాడు. వాడి కూతురు కదా, ఎక్కడికి పోతుంది ఆ బుద్ధి? నాకు తెలియకుండా చాటుగా నీతో మాట్లాడింది. నీ నంబర్ ఫోన్లోంచి తీసేస్తే ఊరుకోవాలి కదా. నీ ఆఫీస్ ఫోన్ నంబర్ కనుక్కొని మాట్లాడేదాకా వచ్చింది. అంత పెద్దదైపోయిందా? కాసేపు రమ్యకు తండ్రి బుద్ధులు వచ్చాయి అంటారు, ఇంకోసారి తల్లి గుణం వచ్చింది అంటారు. మరి సుధ మీ కూతురే కదా, సుధకి మీ బుద్ధులొచ్చాయా? చిన్నప్పుడు తనని భుజాల మీద వేసుకుని ఊరంతా తిప్పారు. ఎంతో గారాబంగా పెంచారు. దగ్గర కూర్చోబెట్టుకుని ప్రేమగా ఎన్నో కథలు చెప్పారు. ఉగ్గుపాలతో సంస్కారాన్ని రంగరించిపోశారు. మరి తను ఎందుకలా అయింది? ఇక నా సంస్కారం గురించి మాట్లాడాలంటే మా నాన్న మీకు బాగా తెలుసు. మా అక్క, మా అమ్మ అందరూ మీకు తెలుసు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా తెలుసు. మా ఇల్లు తప్పితే ఈ ఇల్లు, నా చిన్నతనం అంతా సుధతోనే గడిపాను. మీరు చెప్పిన నీతి పాఠాలు వింటూనే నేను పెరిగాను, చదువుతో ఎదిగాను. తర్వాత జాబ్ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు నాకు పరిచయమైన అతడు తోడుగా ఉంటే బాగుంటుందని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అతడితో వెళ్ళిపోయాను. అది మీరు తప్పనుకుంటే నాది తప్పే. కానీ ప్రేమకు సంస్కారానికి సంబంధం ఏంటి? నా సంగతి వదిలేయండి. సాక్షాత్తు మీ గుణగణాలు పుణికి పుచ్చుకొని మీ చేతుల్లో పెరిగిన సుధకి సంస్కారం లేదు అని ఎలా అనగలుగుతున్నారు? మీరు చెప్పలేరు. ఎందుకంటే మీరు కోరుకుంటున్న సంస్కారం వేరు. దాని ప్రకారం మీ చెప్పు చేతుల్లో ఉండి మీరు చెప్పింది వినాలి, మీకు నచ్చిందే చెయ్యాలి. తనకంటూ సొంత అభిప్రాయం ఏమీ ఉండకూడదు. అలా చేస్తే సంస్కారం ఉన్నట్టు. అంతేనా? అంతేనా మాస్టర్? చూడు, నువ్వు రమ్య గురించి మాత్రమే మాట్లాడు, అంతే.
లేదు, నేను మాట్లాడతాను. సుధ గురించి మాట్లాడతాను, నా గురించి మాట్లాడతాను. మీరు నన్ను బజారు దాన్ని అన్నంత మాట అనేశారు. మీ కూతురిని అదే దృష్టితో చూస్తున్నారు. రేపు రమ్యను కూడా తక్కువ చేసి మాట్లాడారన్న గ్యారెంటీ ఏంటి? నేను మాట్లాడిన మాటలు కఠినంగా ఉంటే ఉండొచ్చు, దానిలో వాస్తవం లేదా? తల్లిదండ్రులు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారా? మీరు చెప్పింది నిజమే అనుకుందా. అలా అని తల్లిదండ్రుల స్థానం తగ్గించి ప్రేమ కోసం వెళ్లిపోవాలని ఏ పిల్లలు అనుకోరు. ఒక్కసారి మీరు మా స్థానంలో ఉండి ఆలోచించండి మాస్టర్. పాపం సుధది తప్పు చేసే మనస్తత్వమా? అబద్ధం చెప్పి స్కూల్కి సెలవు పెట్టడం కూడా తెలీదు తనకి. ఇంట్లో వంట నేర్పే తల్లి, నీతి పాఠాలు చెప్పే మీరే తెలుసు. కానీ ఊరు దాటి బయట ప్రపంచంలోకి వెళ్ళాక కొత్త పరిచయాలు, తెలియని ఆకర్షణో ప్రేమో, తెలుసో తెలియకనో ఒకరిని ఇష్టపడి ఉండొచ్చు. అది తప్పే అయ్యుండొచ్చు. అంత మాత్రాన సుధ సంస్కారం లేనిది ఎలా అవుతుంది? ఇష్టపడితే వచ్చి మాతో చెప్పాలి కదా, అన్నీ విచారించి చూసేవాళ్ళం కదా. అలా ఇష్టపడటమే తప్పు అంటున్నారు. ఇక వచ్చి చెప్తే ఏమంటారు అనే భయం. ఆ క్షణంలో ఎలా ఉంటుందో తెలుసా మాస్టర్? తల్లిదండ్రుల కోసం ప్రేమను వదిలేసి వచ్చేద్దామా అని ఒక్క క్షణం అనిపించినా రాలేం. ఎందుకంటే అప్పుడు ప్రేమ, ప్రాణం వేరువేరుగా ఉండవు కాబట్టి. అందుకని తన సొంత నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయిందా? అయితే అలా వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ రాకపోయినా బాగుండేది. ఇప్పుడు ఇలా తన కూతుర్ని నా మెడకు చుట్టేసి వెళ్ళింది. ఆ టైంలో కన్విన్స్ కానంత ప్రేమ తనదయ్యుండొచ్చు. ఈ టైంలో కాంప్రమైజ్ కానంత కోపం మీకు ఉండకూడదు. ఆ కోపాన్ని చూపించటానికి ఎలాగూ సుధ లేదు కాబట్టి మీరు రమ్యపై చూపిస్తున్నారు, అంతేనా? లేదు, నేనెందుకు అలా చేస్తాను? చెయ్యాల్సి వస్తుంది మీకు. అందరికీ నీతి పాఠాలు చెప్పే మాస్టారు తన కూతురిని పెంచడంలో ఫెయిల్ అయ్యారు. ఆ కూతురికి పుట్టిన బిడ్డను పెంచడంలో కూడా ఫెయిల్ అయితే ఎలా అని మీరు భయపడిపోతున్నారు. నేనేం భయపడట్లేదు. తనని పెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు తెలీదు, కానీ పెరుగుతుంటే మీలో భయం కూడా పెరుగుతూ వచ్చింది. కూతురుని పెంచడంలో ఫెయిల్ అయ్యానని, కానీ మనవరాలి విషయంలో అలా జరగకూడదని తన ఎదుగుదలని ఆపేశారు. 10వ తరగతిలోనే చదువు మానిపించారు. బయటి ప్రపంచం చూడకుండానే త్వరగా పెళ్లి చేసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారు. కానీ ఇలా చేస్తే తాతగా ఇంకోసారి ఫెయిల్ అవుతారని ఎందుకు అనిపించడం లేదు? మీరు రమ్యని బయట ప్రపంచానికి దూరంగా పెంచాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చాక ప్రపంచమంతా చేతిలోకి వచ్చింది. అందులో ఏది మంచో ఏది చెడో విచక్షణతో తెలుసుకోవాలంటే చదువు చాలా అవసరం. నన్నెందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు? నాకొచ్చే పెన్షన్పై ఆధారపడి తనని కాలేజీ చదువుకు పంపిస్తే తనకి కాలేజీ ఫీజు కడితే ట్యూషన్ ఫీజు కట్టలేను. పై చదువులకు పోయే కొద్దీ తనకయ్యే ఖర్చు భరించే స్తోమత నాకు లేదు. వయసు అయిపోతోంది. ఇలాంటి పరిస్థితిలో ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి అడగటానికి నా మనసు ఒప్పుకోదు. వెళ్ళి పడుకో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చాలా తేలిగ్గా బజారుదాను అనేసారే, అది మనసులో అలాగే ఉండిపోయింది మాస్టర్. ఇప్పుడు వెళ్ళి పడుకున్న నిద్ర రాదు. ఈరోజు మా పెళ్లి రోజు. ఓ, అయితే నేను చేస్తాగా నీ పెళ్ళి. రేయ్, ఏం జరుగుతుందో ఇక్కడ? చేది రేయ్, మీరేంటారు ఇక్కడ? వెళ్ళండి. రాజశేఖర్, ఏంటి? సార్, కార్డ్స్ అడి డబ్బులు పోగొట్టుకున్నాను. దానికోసం ఇంటికి రౌడీలను పంపించి నన్ను లాక్కొచ్చి ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టమని బెదిరిస్తున్నాడు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, తప్పించుకో తిరుగుతున్నాడు ఈ లోఫర్గాడు. అందుకని ఇంటికి రౌడీలను పంపిస్తావా? చిన్న పెద్ద అనేది ఏమీ లేదా? తన మన అనే భేదం చూడక్కర్లేదా? సారీ రాజశేఖర్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు మావాడు.
రే, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా? జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదురా, కొంతమంది మనుషులు కూడా ముఖ్యమే. అప్పు చేసి తప్పించుకొని తిరుగుతూ ఉంటే దండేసి దండం పెట్టాలా? ఈరోజు వీణ్ణి, రేపు వీడి కూతురుని ఎత్తుకొస్తాను. రే, చూడండి. తాగావా? సాదేవ్, అన్నా వీడిని బయటికి తీసుకెళ్ళు. సరే అన్నా, పద ఓ. బయటికి వెళ్దాం. పోరా. పదనా. సారీ రాజశేఖర్, రండి కూర్చోండి. పర్వాలేదండి, నిలబడతాను. పర్లేదు, రండి సార్, కూర్చోండి సార్, రండి. రాజశేఖర్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. మీరేం చేస్తారులేండి, ఒక పెద్ద మనిషి విలువ ఇంకో పెద్ద మనిషికి కానీ తెలియదు. వాడు అన్నదానికి మీరేం బాధపడకండి. ఒక్కడే కొడుకు, అల్లారు ముద్దుగా పెంచాం. ఫైనాన్స్ కార్పొరేషన్లో రికవరీ చేయడం కష్టమని రికవరీ చేయడానికి రౌడీలను పెట్టాం. ఆ రౌడీలతో తిరిగి వీడు రౌడీలా తయారయ్యాడు. అందుకే మీతో అలా బిహేవ్ చేశాడు. నేను అప్పు తీసుకోలేదండి, కార్డ్స్ ఆడి పోగొట్టుకున్నాను. దానికి మీ వాడు ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టమంటున్నాడు. అది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. తప్పు, 100% తప్పు. ఈరోజు తీసుకున్నారు, రేపు తీరుస్తారు. ఒక 4 రోజులు వెనక ముందుగా అప్పు తప్పకుండా తీరుస్తాను కదా. మీ వాడు మా ఇంటికి రౌడీలను పంపించి అవమానించడం సబబా చెప్పండి. అందుకే తప్పన్నాను కదా. తన తరపున నేను సారీ చెప్తున్నాను. సర్లే, వదిలేండి. ఏం తీసుకుంటారు? విస్కీ? వద్దండి, ఇంటికి వెళ్ళాలి. ఈరోజు మా పెళ్లి రోజు, గుళ్ళో పూజ ఉంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఆల్రెడీ 7 అయిపోయింది, పూజ అయిపోయి ఉంటుంది. వెళ్ళినా ప్రయోజనం ఉండదు. కాబట్టి మా ఇంటి దగ్గరే తీర్థం తీసుకొని వెళ్దురు. మంచి ఫారెన్ విస్కీ ఉంది. ఇంకేం ఆలోచించకండి, పదండి వెళ్దాం. రండి సార్, ప్లీజ్ రండి. రండి సార్, మీ పెళ్లి రోజు ఎంజాయ్ చేద్దాం. రండి. గొంతులోకి విస్కీ చుక్క దిగ్గానే అమృతం దిగినట్టు అనిపిస్తుందండి. చుక్కలు చుక్కలు కాదు, పెగ్గులు పెగ్గులు ఎత్తిపోసుకోండి. విస్కీ ఎంత తాగినా హ్యాంగ్ ఓవర్ ఉండదు. తాపిగా తాగండి. బాలేవాళ్లే. నేను మహా అయితే పెగ్గు అరపెగ్గు తాగుతానండి. మీ బోటోళ్ళతో కూర్చున్నప్పుడే ఒక 2-3 వరకు వెళ్తుంది. యాక్చువల్గా నేను ఇంటికి వెళ్ళాలి. మా ఆవిడ, నా కూతురు భోంచేయకుండా నా కోసం వెయిట్ చేస్తుంటారు. పర్లేదు, తీసుకోండి. నెమ్మదిగా వెళ్దు, రిలాక్స్ అవ్వండి. మీరు పోవడానికి వెహికల్ కూడా లేదు కదా, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో, మీకెందుకండి అంత శ్రమ? ఇందులో శ్రమేముంది? కొడుకు చేసిన తప్పులకి తండ్రిగా నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా. వాడు మిమ్మల్ని పిలిచి బెదిరించాడు. వాడు చేసింది ఎంత పెద్ద తప్పు, దాన్ని కొంతైనా దిద్దుకోవాలి కదా. అందుకే నేనే స్వయంగా వచ్చి ఇంటి దాకా డ్రాప్ చేస్తాను. అవును, మీ అమ్మాయికి జాబ్ వచ్చిందని విన్నాను. అవునండి, కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. మీ కొడుకు కూడా ఇంజనీరే కదా, మీకేమలేండి. మీ ఇంట్లో అందరికీ సరస్వతి కటాక్షం ఉంది. అవును, మీ కొడుకు వేరే కాపురం పెట్టాడంట, ఎక్కడుంటే ఏంట్లేండి. మేము తిని తినక అర్ధాకలతో చదివించి వాడిని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశానండి. కానీ వాడికి రెక్కలు రాగానే లవ్ మ్యారేజ్ చేసుకుని ఎగిరిపోయాడు. లవ్ మ్యారేజ్ అంటే నా భార్య ధరణి వద్దంది. సరే, తను పాతకాలం మనిషి, నా గురించి తెలుసు కదా, నేను కొంచెం మోడర్న్గా ఆలోచిస్తాను. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నది ఒకప్పుడు అండి, కానీ ఇప్పుడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ కాలేజెస్. ఆ విషయాన్ని నేను గట్టిగా నమ్ముతానండి. అందుకే నేనే ఇనిషియేట్ తీసుకుని వాళ్ళిద్దరికీ లవ్ మ్యారేజ్ చేస్తే ఇంట్లో చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి తుర్రుమన్నారు. తాగండి. మనకు వయసు వచ్చాక తోడుంటారని పెంచి పెద్ద చేస్తాం. కానీ వాళ్ళు లవ్ గివ్ అని వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? మన కంట్రోల్లో ఏమీ లేదండి. కానీ మీ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను.
ఈ కాలం అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఆగండి, దారం లేకుండానే గాలిపటాలు ఎగరేస్తారు. ఇంకా అబ్బాయిలను ఎగరేసుకోపోవడంలో ఆశ్చర్యం ఏముంది? వాళ్ళకి ఎంత సింపుల్ అంటే పొగడం రాసుకున్నంత ఈజీ అండి. అలా రాసేసుకుని ఎగరేసుకుపోయిన అమ్మాయి పేరేంటో తెలుసా అండి? దీప. నా ఇంట్లో దీపం లేకుండా చేసింది. అబ్బాయి కాబట్టి లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. కానీ ఈడొచ్చిన పిల్ల అలా చేస్తే ఎలా తలెత్తుకుని తిరగాలి? అవునండి, ఎన్నప్పులున్నా తలెత్తుకుని తిరగచ్చు, కానీ ఆడపిల్ల తప్పు చేస్తే మాత్రం తలెత్తుకోలేం. అలా తలదించుకునే పరిస్థితి ఎవరికి రావద్దంటే ఆడపిల్లకి ఈడు రాగానే పెళ్లి చేసేయాలి. ఎన్ని రోజులకైనా ఆడపిల్ల ఈడపిల్ల కాదు. ఎప్పటికైనా వేరే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. పెళ్ళైతే మీ కూతురు కూడా వేరే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా. అవును, పెళ్లి చేస్తే వెళ్ళిపోతుంది. ఇది తీసుకోండి. మీతో ఉండాల్సిన అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇక పెళ్లి చేసే కూతురు కూడా వెళ్ళిపోతే అప్పుడు మీరు ఒంటరివారు అయిపోతారు. అందుకే నేను బాగా ఆలోచించి నీకు ఒక మాట చెప్తున్నాను. ఓ మంచి ఇల్లరకు ఉండే అల్లుణ్ణి వెతుక్కోండి. మీ అమ్మాయి బాగా చదివింది కూడా, అందంగా ఉంటుంది, ఉద్యోగం కూడా చేస్తుంది, డబ్బులు కూడా సంపాదిస్తుంది. ఇంత లక్షణమైన పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. అమ్మాయిని వేరే ఇంటికి పంపించే బదులు అబ్బాయిని మీ ఇంటికి తెచ్చుకోండి. కరెక్టే, కానీ ఇల్లరికం అంటే అందుకు మా ఆవిడ ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? కీర్తి కూడా మీ కూతురే కదా. నేను తేలిగ్గా వచ్చానండి, అందుకే ఇల్లరికం అల్లుడంటే తనకి చిన్న చూపు, లోకువ. అవును, ఏదైనా సులభంగా దొరికితే విలువ ఉండదు అంటారు. అసలు నేనంటేనే లెక్కలే సార్. నా భార్య నా కూతురు ముందే నా మీద అరుస్తుంది. అందుకే మా ఇంట్లో నా మీద పెద్దగా విలువ ఉండదు. ఒకవేళ ఏదో విధంగా ఒప్పించి ఇల్లరికం తెచ్చుకున్నాం అనుకోండి, తిండి బట్ట పెడితే ఎవడన్నా వస్తాడండి? ఆస్తుపాస్తులు ఇవ్వద్దు. తీసుకోండి. ఇసుకి పిగ్గు వేస్తే భలే లాజిక్ పట్టావయ్యా. అల్లుడింటికి మీరే వెళ్ళి ఉండండి. ఈ ఐడియా ఏదో బాగుందండి. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. నాకు కూడా కొంచెం చేంజ్ ఓవర్గా ఉంటుంది. పైగా ఒకే ఇంట్లో ఉంటే బోరు కొడుతుంది. అది సరిగాని పిల్లనిచ్చే మావని ఇల్లరికం తెచ్చుకునే అల్లుడు దొరకాలి కదా. అలాంటి ఇల్లు ఉండాలి కదా. ఉంది. ఆడపిల్ల పెళ్ళంటే ఎవరికంటే వాళ్ళకిచ్చి చేతులు దులుపుకోవడం కాదు. కుటుంబం అంతా కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. మీ పాటికి మీరు మాటిచ్చాను అంటే ఎలా? అంటే నాకే బాధ్యత లేదు, నీకు మాత్రమే మొత్తం తెలుసు, నీకు మాత్రమే బాధ్యత ఉందనే? ఆయన అసలు తప్పంతా నాది. పెళ్ళైన కొత్తలో మా పిన్ని చెప్తూనే ఉంది, చదువుకుందని నెత్తిన పెట్టుకోకరా, తర్వాత బాధపడతావు అని. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనంలే. భార్యని ఎక్కడుంచాలో అక్కడుంచాల్సింది. నేను వింటేగా, వినలేదు. అవును, నిజమే. భార్యను ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలంటే మొగుడులా ప్రవర్తించి సంసార బాధ్యతలన్నీ నెత్తి మీద మోసుకొని తిరగాలి. ఏ ఒక్క రోజైనా ₹1 సంపాదించి ఇంటికి తీసుకొచ్చారా? పిల్లలకి డ్రెస్సులు లేదా చాక్లెట్లు, కనీసం ఒక పుస్తకమైనా కొనిచ్చారా? మీకు ఆత్మ గౌరవం కాదు, కనీసం అంతరాత్మ అనేది ఉందా? అది మీకు తెలిస్తే కదా. ఎందుకు అనవసరంగా గొడవ అని సైలెంట్గా ఉంటున్నాను. మీరు తింటున్నారు, తినేటప్పుడు మాట్లాడితే మీరు భోజనం చెయ్యరు, సరిగ్గా నిద్రపోరు. మీరు తినకుండా పడుకుంటే మళ్ళీ నాకే బాధ. నాకు భోజనం సహించదు, నేను సరిగ్గా నిద్రపోను. ఎందుకో తెలుసా? నేను కూడా సగటు ఆడదాన్నే. భర్త భోంచేయకపోతే నా మనసుకు బాధే, కానీ ఎప్పుడైనా అర్థం చేసుకుంటే కదా. అందుకే నేను ఇంటి బరువు మోస్తున్న భార్యగా మీకు గంభీరంగానే కనిపిస్తాను.
అప్పటి నుంచి కీర్తి పెళ్లి విషయంలో చెప్పిందే చెప్తూ ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నా మీరు తింటున్నారని నోరెత్తలేదు. వింటూ ఉన్నాను. ఎందుకంటే మీరు నా భర్త. మీరు భోజనం చేస్తున్నప్పుడు గొడవ పడద్దు అనే ఇంగిత జ్ఞానం నాకుంది. ఇప్పుడు మీరు తినడం అయిపోయింది కాబట్టి అడుగుతున్నాను, ఇంతకీ మీరు రఘురామ్ని ఎక్కడ కలిశారు? నేను కలవడం ఏంటి? పిన్ని చెప్పింది. మీ పిన్ని ఇక్కడికి కాల్ చేశారు. పూజకెవరూ రాలేదని బాధపడ్డారు. మీకు ముందే చెప్పారట కదా గూళ్ళో పూజ ఉంటుందని. మీరు మాకు చెప్పనేలేదు. ఎందుకంటే మీరు వెలగబెట్టే రాజకార్యాలలో బిజీగా ఉంటారు కదా. ఇప్పుడు చెప్పండి, రఘురామ్ని ఎక్కడ కలిశారు? ఎక్కడో కలిశాను. నీకు విషయం తెలిసిందిగా, తినేసి పడుకో. చూడండి, నేను వెతుకుతున్నది కీర్తికి చక్కటి భర్తను. అంతేగాని మీకు కార్డ్స్ ఆడడానికి అప్పులు ఇచ్చి తాగి తందనాలాడుతుంటే కంపెనీ ఇచ్చే అల్లుండి కాదు. అక్కా, అక్కా, ఎలా ఉన్నావక్కా? నువ్వెలా ఉన్నావు? ఏ మమ్మల్ని పట్టించుకోవా? తినటానికి ఏమైనా ఉందా లేదా? వడ్డిస్తాన్రా. అయినా ఈ టైంలో ఇటువైపు వచ్చావు? రిసెప్షన్కి వచ్చాను. ఇక్కడికి దగ్గరలోనే ఫంక్షన్ హాల్ ఉంది. నువ్వు గుర్తొచ్చి కాల్ చేశాను. ఫంక్షన్కి వెళ్ళాను అంటున్నావు, అక్కడ తినలేదా? బుఫే సిస్టమ్, అందుకే వచ్చేసాను. రష్ ఎక్కువగా ఉందా లేక వంటలు బాగోలేవా? వంటలు బాలేక కాదు, వంట వాళ్లతో అమ్ముంది. అమ్మకి మొహం చూపించలేక తినకుండా వచ్చేసావు, అంతేనా? ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆలోచించలేదా? నువ్వు అమ్మకు మొహం చూపించలేకపోయావు అంటే మరి నువ్వు ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక అమ్మ పరిస్థితి ఎలా ఉండాలి? అమ్మ మనసు ఎంత కష్టపడి ఉంటుంది, అవన్నీ ఎప్పుడైనా ఆలోచించావా? సరే, ఫుడ్ ఇక్కడే పెట్టనా లేకపోతే డైనింగ్ టేబుల్ మీద పెట్టనా? ఎందుకలా ఉన్నావు? అమ్మకి ముఖం చూపించడానికి నాకు ధైర్యం సరిపోలేదు. చాలా బాధేసింది. అమ్మకి వయసు అయిపోయింది. నన్ను చూసిన కోపంలో ఏదో ఒక మాట అంటుందేమోనని భయం, లేకపోతే నేనే అమ్మని ఏదైనా అనేస్తానేమోనని టెన్షన్. అందుకే అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను. వెంటనే బయటకు వచ్చేశాను. అవును, అమ్మ ఇంకా ఎందుకు కష్టపడాలి? నీ సంసారాన్ని చూసుకునేదానికి అమ్మ ఇంకా వంట పనులు చెయ్యాలా? నువ్వు సంపాదిస్తున్నావు, నీ కూతురు సంపాదిస్తుంది. అయినా చాలకపోతే చెప్పు, వచ్చే నెల నుంచి నా జీతంలో నుంచి ఇంటి ఖర్చులకి పంపిస్తాను. అమ్మ నీ వయసులో వంట పనికి పంపిస్తున్నావు, నీకసలు మానవత్వం లేదా? ఏమన్నావు నువ్వు? ఏమనలేదు. మానవత్వం లేదా అనే కదా అన్నావు? అవును అన్నాను. అయితే ఇప్పుడేంటి? ఓహో అలాగా. మరి నీకంత మానవత్వం ఉంటే అమ్మను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? ఇక్కడే ఉండి అమ్మను ఎందుకు చూసుకోలేదు? వెళ్ళిపోయావని చెప్పి ఎందుకు ఏడిపిస్తున్నారు? ఒకవేళ ఇక్కడే ఉంటే ఏం చేసేవారు? నువ్వు అమ్మ ఇద్దరూ కలిసి నీ మొగుడు లాంటి వాడిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేసేవాళ్ళు. అప్పుడు కూడా అమ్మకి వంట పని తప్పేది కాదు. అవును, నాకున్న ప్రాబ్లమ్స్కి అమ్మని వంట పనికి పంపించక తప్పలేదు. నాకు మానవత్వం లేదు. ఆకలి అన్నావు కదా, భోంచేసి వెళ్ళిపో. నాకొద్దు, ఆకలిగా లేదు. సరే అయితే బయలుదేరు.
ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను అన్నదానికి నీకు కోపం వచ్చిందా? రాదా, నీకొక్కదానికి కోపం వస్తుందా? నాకే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటితోనే వేగలేక చేస్తుంటే అవి చాలదన్నట్టు మధ్యలో నువ్వు మాట వింటావా? అమ్మ కూడా అంతే. వంట చెయ్యొద్దు అంటే మా మాట వింటుందా? సారీ అక్క. ఇట్స్ ఓకే. అయితే ఇప్పుడు తినేసి వెళ్ళనా, తినకుండా వెళ్ళనా? నీ ఇష్టం. సరే, నాకు మీ అన్నమేమీ వద్దు. సిగ్గు లేకుండా నేను మిమ్మల్ని వెతుక్కుంటూ రావటమే నేను చేసిన తప్పు. అక్కడ అమ్మకి నాతో మాట్లాడటమే ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు కూడా అలాగే తయారయ్యావు. అక్కవని వస్తే పరాయిదాల్లా ఉంటే ఉండు, వెళ్తే వెళ్ళు అంటున్నావు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయనకి దూరం అయ్యాను. కడుపును పుట్టిన తల్లికి బరువు అయిపోయాను. నేను ఎవ్వరికీ అవసరం లేదు, వెళ్తున్నాను. సరే, వెళ్తానంటే వెళ్ళు. వెళ్లే వాళ్లను ఎవరు ఆపుతారు? అవును, దూరం ఉన్నప్పుడు ప్రేమ ఒలకబోస్తారు. నేనున్నాను, చూసుకుంటాను అంటారు. అదే మీకోసం వస్తే మొహం కూడా చూడరు. ఎవరు నువ్వు, ఎందుకొచ్చావు, వెళ్తే వెళ్ళు అంటారు. అవునే, ఎందుకొచ్చావు? మమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకొచ్చావే? అక్కడే ఉండిపోవాల్సింది. పొమ్మంటావు ఇప్పుడు? పో. మనకు సహకరించిన ఆఫీసర్లే అన్నాడు. మిమ్మల్ని మర్చిపోతే ఎలా అని గుర్తు చేశాడు. నిజమే కదా? అవును సార్. మీరు హెల్ప్ చేశారు కాబట్టి బంగళాలో కూర్చుని దర్జాగా తింటున్నాను. లేకపోతే ఏ కాకా హోటల్ ముందో నిలబడి తినాల్సి వచ్చేది. సేమ్ పూరి, సేమ్ టేస్ట్. కానీ ఓ స్టేటస్ ఎంజాయ్ చేస్తూ టిఫిన్ తినే అదృష్టం ఎలా వచ్చింది? మీ అందరి సపోర్ట్ వల్లే కదా. మరి మీలాంటి వాళ్ళని మర్చిపోతే మనకి పుట్టగతులుండవని మా జోజో హితోపదేశం చేశాడు. అప్పుడు నాకు జ్ఞానోదయం కాగానే వెంటనే మీకు శుభోదయం చెప్దామని వచ్చేశాను. అందుకే ఇంటి దగ్గర టీ కూడా తాగలేదు నాగరాజు. కోటి సార్, టీ తీసుకురా. ఓకే సార్. మీ బాగోగులు చూసినట్టు ఉంటుంది, మీ అందరితో కలిసి టీ తాగినట్టు ఉంటుంది. సార్ టీ తీసుకోండి సార్. ఈ టీ కేఫ్లో కూడా దొరుకుతుంది. కానీ గవర్నమెంట్ ఆఫీసులో కూర్చుని టీ తాగడానికి, కేఫ్లో తాగడానికి చాలా తేడా ఉంటుంది కదయ్యా. గవర్నమెంట్ ఆఫీసులో, అది మీలాంటి ఆఫీసర్లతో కూర్చుని నేను తాగడం అంటే టేస్ట్ అద్రిపోతుంది. మీరు ఇక్కడికి రావటమే తగ్గించేశారు సార్. జోజో రాజా టయానికి గుర్తు చేశాడు కాబట్టి మీ దర్శన భాగ్యం కలిగింది సార్. మమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోయారు సార్. గుర్తుండిపోయేలా పరిహారమో పలహారమో చెల్లించుకోవడానికే వచ్చాను. జోజో, ఇతను చిన్న ఉద్యోగే కావచ్చు, కానీ చాలా పెద్ద పెద్ద పనులు చక్కబెట్టగలడు. ఈ ఆఫీస్కి ఏ అవసరం ఉండి వచ్చే వాళ్ళకైనా చక్కటి గైడెన్స్ ఇచ్చేది మన కోటియే. మీ స్థాయిల్లో శక్తికి మించి హెల్ప్ చేయాలంటే మీరంతా ఉత్సాహంగా హ్యాపీగా ఉండాలి కదా. అప్పుడే మాలాంటి పబ్లిక్కి బాగా సర్వీస్ చేస్తారు. అందుకే మీలాంటి వాళ్ళ హెల్పింగ్ నేచర్ని పుష్ చేయడానికే నేను వచ్చేసాను. అందరికీ ఇదిగో 2 జతల బట్టలు, స్వీట్స్, గిఫ్ట్స్ తీసుకొచ్చానయ్యా. సార్, మీ రాకతో ముందే మాకు పండగ వచ్చినట్టుంది సార్. ఏం చెప్పమంటారు నాగరాజు, టైం బాలేదు. ఒకప్పుడు బిల్డింగులు కడుతుంటే ఇటుకలు మోసాను. ఇప్పుడు బిల్డింగులు కట్టించే స్థాయికి ఎదిగినా ఇంకా ఇటుకలే మోయాల్సి వస్తుంది. సారు మాట్లాడేది ఇటుకల గురించా, బంగారు ఇటుకల గురించా? వినిపిస్తుందయ్యా కోటి, వినిపిస్తుంది. ఈ ఇటుక చాకరీ తప్పట్లేదయ్యా. అవును, అసిస్టెంట్ కమిషనర్ మేడం ఎక్కడున్నారు? మేడం ఇప్పుడే బయటికి వెళ్ళారు సార్. ఒక్కరేనా? వెంట సత్యం కూడా ఉన్నాడు సార్. ఎవరు?
మన కార్పొరేషన్ ఆఫీసర్ శ్రీనివాస్ అల్లుడే కదా సత్యం అంటే? అవును సార్. అవును సార్. హే, జోజా రాజా, సత్యం చాలా డిఫరెంట్ మనిషి అయ్యా. అతను రాకముందే అతని టేబుల్ మీద ఓ 4 కవర్లు పెట్టేసేయ్. సార్ నేను ఇస్తాను సార్. ఇది చూడండి. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం మేడం. ఏంటి ఇలా వచ్చారు? ఒక తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుకుందామని వచ్చాను. మీరు దిద్దుకోవాల్సిన తప్ప లేకపోతే డిపార్ట్మెంట్ దిద్దాల్సిన తప్ప? దేనికోసం వచ్చారు? ఆ, దేనికైనా. దేవికా మేడం ప్రసన్నం కోసమైనా ఆఫీస్కే రావాలని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. కానీ అంతకు ముందే కాస్త తొందరపడి మీ ఇంటి వరకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఆ బాధ నన్ను నిద్ర లేకుండా చేస్తుంది. ఇంత పెద్ద ఆఫీసర్తో అంత పెద్ద గ్యాప్ ఎందుకు? తగ్గించుకుంటే టెన్షన్ తగ్గిపోతుందని మా జోజో సజెస్ట్ చేస్తే జస్ట్ మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. లేకపోతే ఒక ఆడబిడ్డ మనసు నొప్పించాననే దిగులు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. రియలీ? చాలా రియలైజ్ అయ్యారు. గుళ్ళో దేవతకు కూడా పూజారి చేతుల మీదుగానే అలంకరణ జరగాలి, అంతేగాని నేరుగా మనమే అలంకరించాలనుకోవడం తప్పు కదా. ఇతరుల ఇంటికి పరిచయం లేకుండా పూలు పండ్లు నేరుగా తీసుకెళ్లడం సంస్కారం కాదని నాకు జ్ఞానోదయం అయిందమ్మా. అందుకని సారీ చెప్దామని వచ్చాను. సరే, మీకోసం స్వీట్స్ తీసుకుని వచ్చాను. ఎవరికి? దేనికి? మీకే. ఎందుకు? ఏదో మీ ఆనందం కోసం, మా సంతోషం కోసం. మీరేం దిగులు పడకండి. ఫ్రీగా స్వీట్స్ తీసుకొని ఆనందపడిపోయేంత చీప్ మెంటాలిటీ కాదు నాది. కావాలంటే నేను కొనుక్కోగలను. గవర్నమెంట్ నాకు శాలరీ ఇస్తుంది. ఆ డబ్బు ఆదా చేసుకోండి మేడం. అయినా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అమ్మకు నేను పొదుపు పాఠాలు చెప్పాలా? చూడండి, ఇలా ఫ్రీగా వస్తున్నప్పుడు కాదనకూడదు. ఫ్రీగా మాట్లాడుతున్నాను కదా అని లోకుగా చూడకూడదు. అలా ఎవరో తెలియని వాళ్ళ దగ్గర తీసుకొని నేను లోకు అవ్వలేను. మీరు మీ టైం వేస్ట్ చేసుకోకుండా, నా టైం కూడా వేస్ట్ చేయకుండా అవి అలాగే వెనక్కి తీసుకువెళ్ళటం మంచిది. మేడం, నీలకంఠం గారు పరాయవారు కాదు. మన డిపార్ట్మెంట్కు ఇంటి మనిషిలా. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే మేడం. అవును, కరెక్ట్గా ట్యాక్స్ కడతారు మేడం. ప్రతి పండక్కి స్వీట్స్ తీసుకొస్తారు. అలా అని ఆయన ఏది అడ్వాంటేజ్ తీసుకోరు. చాలా పెద్ద మనసు మేడం. ఈ పెద్ద మనిషి స్వీట్స్ ఒక్కటే ఇస్తారా, లేకపోతే ఇంకేమైనా? మన ఆఫీస్ స్టాఫ్కి బట్టలు కూడా పంపిస్తారు. ఎప్పుడైనా పండగ డేట్ మారొచ్చేమో కానీ సార్ డ్రెస్సులు పంపే ఆనవాయితీ తప్పదు మేడం. ఇక్కడున్న స్టాఫ్కి మాత్రమేనా, ఇంట్లో వాళ్ళకు కూడానా? ఇంట్లో వాళ్ళకు కూడా పంపిస్తారు మేడం. ఆయన చేతికి అసలు ఎముకే లేదనుకోండి. అంతా వాళ్ళ అభిమానం. నేనిచ్చేది ఎంత మేడం? ఇంతకు ముందున్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల దయ, వీళ్ళందరి సపోర్టుతో ఆ భగవంతుడు నాకు చాలా ఇచ్చాడు. అందులో కొంత ఇలా అంతే. ముష్టి తీసుకోవడానికి సిగ్గులేదు మీ అందరికీ? గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది కదా, ఎవరి దగ్గర చేయి చాచడానికి షేమ్ అనిపించడం లేదా? చూడండి నీలకంఠం గారు, మీకిచ్చే గుణం ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళకి పుచ్చుకునే నేచర్ ఉండకూడదు. దిస్ ఇస్ ఆఫెన్స్. సో మీరు వీటిని తీసుకెళ్ళిపోండి. ఇకపై మేం పిలిస్తేనే ఇక్కడికి రండి, లేదంటే రాకూడదు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి. మీలాంటి ఆఫీసర్స్ ఈ రోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. కానీ వీళ్లతో నా బాండింగ్ ఎప్పటి నుంచో ఉంది. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఇలాంటి బాండింగ్లు బయట పెట్టుకోండి. ఆఫీస్లో సహించేదే లేదు. ఇదేమైనా అనాథాశ్రమమా, పండ్లు డ్రెస్సులు తెచ్చి పంచడానికి?
అన్నీ తీసుకుని బయటికి వెళ్ళిపోండి. కోటి, మేడం. బిల్లు బయటికి పంపించు. అదేంటి అలా అంటారు? ఇది గవర్నమెంట్ ఆఫీస్. మా ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, మా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాం. మీకు మమ్మల్ని వెళ్ళిపోమనే రైట్ లేదు. ఆస్తులు పెంచుకునేది దాచుకోవడానికి కాదు, ఇలా పంచుతూ అనుబంధాలు పెంచుకోవడానికి. మీరు ఎంతో కష్టపడి సంపాదించేది ఇలా ఆత్మీయులకు ఇవ్వడానికి, అవసరతలో ఉన్న వారికి పంచడానికే కదా. పంచకపోతే పుచ్చులు పట్టిపోతుందయ్యా. సంపాదించేది హెచ్చులుగా పంచిపెట్టడానికే కదా. అవునంకుల్, మీలా నలుగురికి పంచిపెట్టాలంటే ఎంతో రాసిపెట్టుండాలి. అలాంటి తలరాత నోటికో కోటికో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. దేనికైనా యోగ్యత ఉండాలి, అదందరికీ చేతనవ్వదు. మీకు సంపాదించే ధైర్యం ఉంది అంకుల్. ఇలా అయిన వాళ్ళకి పంచిపెట్టే గొప్ప గుణం కూడా ఉంది. మీరిలాగే కావాల్సినంత సంపాదిస్తూ కావాల్సిన వాళ్ళకి పంచుతూ ఉండండి. ఏమయ్యా శ్రీనివాసు, పుష్ప కూడా నీలాగే నలుగురికి పెట్టే చెయ్యి బాగుండాలని కోరుకుంటుంది. హ, ఎంత పెద్ద మనసమ్మా నీది. నువ్వు నోరు తెరిచి అడగాల అమ్మా, మేమే తెలుసుకునివ్వాలి. నువ్వు శ్రీనివాస్కి కూతురువే కాదు, నాకు కూడా కూతురు లాంటి దానివే. నాకు ఆడపిల్లలు లేరమ్మా. సీమంతం ఆడవాళ్లు వెళ్లే ఫంక్షను మనం ఎందుకు సార్ అన్నాడు మా జోజో. మన ఇంట్లో ఫంక్షన్కి మనం ఎందుకు వెళ్ళకూడదని వచ్చేసా. కాకపోతే ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందే వచ్చేసా. ఫంక్షన్ టైంకి వెళ్తే వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి మనల్నే చూసుకోవాల్సి వస్తుంది కదా. అప్పుడు ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది కదా. జోజో అయ్యా, ఇవయ్యా. అమ్మా, గోల్డ్ రింగు. చాలా బాగుంది. నచ్చిందా తల్లి? చెప్పమ్మా. నచ్చకపోతే ఇంకో డిజైన్ తీసుకొస్తా. అది కూడా నచ్చకపోతే షాపు వాడిని ఇక్కడికి తీసుకొస్తా. ఈ ఆప్యాయత చాలన్నయ్య గారు. దానికి రింగు నచ్చింది కాబట్టి నవ్వుతుంది. అమ్మ పుష్ప, లోపలికి వెళ్ళి అంకుల్కి కాఫీ తీసుకొద్దాం పదా. అన్నయ్య గారు కూర్చోండి. అలాగేనమ్మా. రండి రండి సార్, కూర్చోండి. మనది 25 ఏళ్ల కిందటి పరిచయం. అప్పట్లో సైకిల్ మీద వచ్చేవాళ్ళం. అది కూడా కిరాయి సైకిలే శ్రీనివాస్. నేను ఇంకా ఏదీ మర్చిపోలేదు. సార్, మీరు నా పాలిటి దేవుడు. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. కూర్చోండి. ఎందుకు నిలబడ్డారు? నేను మీ మాంగారు చిరకాల స్నేహితులమయ్యా. నేను లోకల్గా పెద్ద మనిషిని అయి ఉండొచ్చు, కానీ ఇది మీ మామగారి ఇల్లు. మీరు మీ మామ ముందు నిల్చోకూడదు. కూర్చోవయ్యా. పర్లేదు పర్లేదు, కూర్చోవయ్యా. ఇదిగో, హోదాలో మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. మీ ముందు నిలబడి మాట్లాడడానికి మీరేం నా పై ఆఫీసర్ కాదు. అలా అని మీతో కూర్చొని మాట్లాడడానికి మన ఇద్దరి మధ్య అంత సంబంధం లేదు. సో నాకు పరిచయం లేని వాళ్ళతో మాట్లాడే అలవాటు నాకు లేదు. అందుకే కదా కూర్చుని మాట్లాడుకుందాం అనేది. అప్పుడే మనకి పరిచయాలు పెరుగుతాయి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అల్లుడు గారు రండి, కూర్చోండి. ఏం లేదు అల్లుడు గారు, నీలకంఠం గారు కొద్దిగా టెన్షన్లో ఉన్నారు. అదే మీ ఆఫీస్లో ఎవరో లేడీ బాస్ వచ్చారట కదా, ఆమె చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్తున్నారు. ఫ్యూచర్లో తనకి ఆఫీసర్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని ఇలా కలిసిపోదామని వచ్చారు. పరిచయం పెంచుకోవడానికి వచ్చి పేరు గోత్రం దాచుకోవడం దేనికండి? మీతో పరిచయం పెంచుకుంటే మేడంని ఎలా మేనేజ్ చేసుకోవాలో సలహాలు ఇస్తారని. అలా నీలకంఠం గారు నన్ను అడిగినప్పుడు నేను మొహమాటం లేకుండా చెప్పేశాను అల్లుడు గారు. ఆ ఆఫీసర్ స్ట్రిక్ట్ అయితే మా అల్లుడు మహా స్ట్రిక్ట్ అని.
ఆవిడ మొండి అయితే మా అల్లుడు జగమొండి అని చెప్పాను. దానికి నేనేమన్నానంటే ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ మనసు సాటి స్ట్రిక్ట్ ఆఫీసర్కే తెలుస్తుందన్నాను. ఏమంటారు సత్యం గారు? ఇలాంటి విషయాల్లో నేనేం మాట్లాడలేను. చూడండి, ఆఫీస్ విషయాలు ఇక్కడ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ట్యాక్స్ గురించి ఏదైనా అడ్వైస్ కావాలంటే ఎవరైనా సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ని కలవండి. నేను మీకు ఎలాంటి సలహాలు ఇవ్వలేను. ఇలాంటి విషయాల్లో తలదూర్చడం అస్సలు ఇష్టం లేదు నాకు. విన్నావా జోజో, ఎంత ముక్కుసూటి మనిషో? ఇలాంటి సత్యకాలపు మనుషులు ఇంకా ఉన్నారు కాబట్టే సకాలంలో వర్షాలు, సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. మీలాంటి వాళ్ళు అలాగే ఉండాలి. కానీ మాలాంటి వ్యాపారస్తుల గల్లాపెట్లో చెయ్యి పెట్టి చెక్ చేయకుండా మీరెంత హానెస్ట్గా ఉన్నా పర్వాలేదు. పొదుగులో పాల మాదిరి స్వచ్ఛంగా ఉండండి. కానీ ఒక్కసారి పొదుగు దాటి పాలధార బయటకొచ్చాక అవి నీళ్లలో కలిసిపోవాలి. చిక్కటి పాలు ఒంటికి అరగదు. చక్కటి ఆఫీసర్సు ఈ సొసైటీకి నచ్చరు. కాబట్టి పాలు సరిగ్గా అరగాలంటే నీళ్లు కలిపితేనే కరెక్ట్. పితికిన పాలు వేడి చేయకుండా వంట పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అవును, అదంతా ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది కదా. కాలంతో పాటు చిక్కటి పాలు అరిగించుకునే మనుషులు కూడా అంతరించిపోయారు. కాబట్టి ఈ రోజుల్లో చిక్కటి పాలు అరగట్లేదు, చక్కని మనుషులు గెలవట్లేదు. మార్కెట్లో కల్తీ పాలకే గిరాకీ ఎక్కువ, నకిలీ మనుషులకే వాల్యూ ఎక్కువ. ఆలోచించుకోండి. అసలు ప్యూర్ మిల్కే దొరకట్లేదు. అలాంటి చెడిపోయిన ఈ కాలంలో సత్యకాలపు మనిషిలా ఉండి ఏం చేస్తావు? చెడిపోయింది కాలం కాదండి, మనుషులు. ఉడుకు రక్తం మీద అలాంటి మాటలే వస్తాయి. కానీ ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే మా శ్రీనివాస్ నాకు చాలా దగ్గర మనిషి. దాదాపు 25 ఏళ్ల పరిచయం మాది. ఎంతో మంచి మనిషి. నాకెన్నో ఫేవర్లు చేసి పెట్టాడు, ఎప్పటికీ చేస్తూనే ఉన్నాడు. ఏదో మేము తిరిగి ఏదో చేతనైన సహాయం చేస్తున్నాం. మా పరిచయం తర్వాత వారిని బయట ఒక బియ్యపు గింజ కూడా కొననివ్వలేదు. ఇప్పటికీ కూరగాయలు కూడా నేనే పంపిస్తున్నాను. అంతా అప్పటి ఆనవాయితీ ప్రకారమే నడిపిస్తున్నారు. కాదని ఎలా చెప్పగలను? మీ ఉప్పు తిని మర్చిపోగలనా? అప్పుడు డబ్బు తీసుకునే కాలమే కాదు, అప్పుడు ఖర్చు కూడా పెద్దగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాటర్ కూడా ఫ్రీగా దొరకడం లేదు. ఆ బాధతోనే శ్రీనివాస్ నా దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మా అల్లుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడే గాని ఇన్కమ్ మీద అసలు దృష్టి పెట్టట్లేదు. డబ్బు వస్తువుల మీద పెద్దగా ఆశ లేదు. అమ్మాయి మనసులో ఉన్న చిన్న చిన్న కోరికలు తీర్చాలన్న ధ్యాసే లేదు. అలా అయితే ఎలా అని నాతో చాలాసేపు మాట్లాడాడు. ఇదిగో ఇలాగే తలదించుకున్నాడు బాధతో. ఇలాంటి విషయాలు ఇంట్లో వాళ్ళు చెప్తే రుచించవు. నేను మీ శ్రేయోభిలాషిగా మీ ఇంటికొచ్చి మంచి చెడు చెప్పే పూచి నాది అని ఇదిగో ఇలా వచ్చాను. మా శ్రీనివాస్ భయం వల్ల ఒకటే, కేవలం జీతం మీదే ఆధారపడితే ఎలా, దానికి తోడు ఇంకో చేత్తో సంపాదిస్తే దర్జాగా బతకొచ్చు అని. మీ మంచి కోరి ఇదంతా చెప్తున్నాను. నేను ఎలా బతకాలో నాకు బాగా తెలుసు. మీ బోర్డు సలహా నాకు అక్కర్లేదు. అమ్మ అమ్మమ్మ జీవితాలు చూశాక పెళ్లిపైన ఆశ లేదు, అలాని విరక్తి లేదు. అమ్మకి నచ్చిన అబ్బాయి ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటాను. అయితే ఒకటి, నా పెళ్లి కోసం అమ్మ అప్పు చేయడమో లేక ఇంటిని అమ్మకానికి పెట్టడమో చేస్తే పెళ్లికి మాత్రం ఒప్పుకోను. డబ్బుకి ఏ ఇబ్బంది లేకుండా ఉన్నంతలో జరిగితే చాలు. నా పెళ్ళనేది మనసుకు సంబంధించింది. కట్నాలు లాంఛనాలపై డిపెండ్ అయ్యే పెళ్ళైతే నాకు అస్సలొద్దు.
ఇలా హ్యాపీగా ఇండిపెండెంట్గా ఉండిపోతాను. నీ మాటలు వింటుంటే నీ మనసు బండరాయిలా మారిపోయిందనిపిస్తుంది. అలా ఏం లేదు. ఎవరినైనా చూడాలంటే భయం. ఎవరేంటో తెలీదు. మిమ్మల్ని, అమ్మమ్మ జీవితాల్ని దగ్గర నుంచి చూశాను. ఇంకొకరిని జీవితంలోకి రానిస్తే ఇంకొన్ని కన్నీళ్ళని ఇన్వైట్ చేసినట్టే అవుతుంది. కాబట్టి అన్నిటికీ దూరంగా ఉంటాను. నాకు నీలాంటి బిడ్డ ఉండాల్సింది. నన్ను దత్తత తీసుకొని పిన్ని. ప్రతి నోట ధరణి కూతురు, ఇకపై ఐటీ అసిస్టెంట్ కమిషనర్ దేవికా కన్నన్ డాటర్ అని పిలిపించుకుంటాను. చదువు కంప్లీట్ చేశావు, ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు. ఇక నిన్ను దత్తత చేసుకున్నా చదివించాలి, పోషించాలి అనే బాధ్యత కూడా లేదు. నీ ఇన్కమ్ కూడా నాకే ఇస్తావా కీర్తి? ఇచ్చేస్తాను. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ముక్కు పిండి వసూలు చేసుకోండి. ఇక ఫ్యూచర్లో పెళ్లి చేయాల్సి వస్తే వెరీ సింపుల్గా చేసేయండి. ఆ కష్టమే లేదు. నిన్ను కని పెంచింది లేదు, కనీసం నీ బరువు బాధ్యతలు కూడా మోయకుండానే నేను నీకు ఎలా తల్లిని కాగలను? బంధాలు హక్కుగా రావు. బరువు బాధ్యతలు మోసినప్పుడే బిడ్డలపై తల్లికి అధికారం ఉంటుంది. ఇప్పుడు చూడు, మా అమ్మని నేను చూసుకుంటానని చెప్తున్నా తనేమో ఒప్పుకోవడం లేదు. కష్టాల్లో నేను తోడుగా లేను, బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోయాను కాబట్టి అమ్మని నాతో రమ్మని అడిగే హక్కు కూడా కోల్పోయాను. కష్టకాలంలో తోడుగా లేకపోతే పేగు బంధం కూడా పల్చనైపోతుంది. హలో దేవిక. ఏంటక్క, ఇంకా పడుకోలేదా? మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. మరి అమ్మా కీర్తి? పడుకొని పోయారు. నువ్వెక్కడా? ఆఫీసులో ఉన్నానక్క, ఇంటికి బయలుదేరాలి. నువ్వు భోంచేసావా అక్క? ఆయన వచ్చాక చేస్తాను. శబరి శ్రీరామచంద్రుడి కోసం ఎదురు చూసినట్టుగా ఎదురు చూడు. వచ్చాక రుచిగా ఆయనకు అన్నీ పెట్టి మిగిలింది నువ్వు తిను. అది రామభక్తి, నాది పతిభక్తి. ఎంత దారి తప్పిన భర్త అయినా భర్తే కదా. అవును, శబరికి పెళ్ళయిందా? సంసార సాగరంలో మునిగిపోలేదు కాబట్టే దైవభక్తిలో లీనమైంది ఆ భక్త శబరి. రామచంద్రుడి రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసింది. చివరికి ఆ రఘురాముడి దర్శనం పొందింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించింది. అది నాకు తెలుసు కాని రామాయణంలో శబరి భర్త గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడంతో అడిగాను. ఎక్కడా లేదు. ఇప్పుడు అదెందుకక్కా? ప్రతి పురాణంలో భర్త కోసం భార్య వేచి చూస్తూనే ఉంది. రాముని కోసం సీత, రావణాసురుడి కోసం మండోదరి, సుగ్రీవుడి కోసం రూమా ఏళ్ల తరబడి ఎదురుచూశారు. ఎవరికో ఒక్కరిద్దరికి పెళ్ళై ఉండదు. వాళ్లు మాత్రమే దేవుని కోసం వెయిట్ చేస్తూ ఉండేది. అది కూడా దేవుడి కోసమో దేవతల కోసమో కాదు, తరతరాలుగా ఆడది మగాడి కోసం ఎదురు చూస్తూనే ఉంది. అయితే నువ్వు కూడా మీ ఆయన కోసం అలాగే ఎదురు చూస్తూ ఉంటానంటావు. అలా అని కాదు, పురాణ స్త్రీల ఎదురుచూపుల్లో ప్రేమ, ఆరాధన ఉండేది. నా ఎదురుచూపుల్లో బాధ, విసుగు ఉన్నాయి. జీవితమంతా ఎదురుచూపులే, మారని మనుషుల కోసం. సముద్రంలో తరంగాలు పడిలేస్తున్నట్టు అలలు అలలుగా పడుతూ లేస్తూ ఎంతగానో అలసిపోయాను. ఇలాగే వదిలితే ఎదురు చూపులు అని టైటిల్ పెట్టి పెద్ద నవల రాసేలా ఉన్నావు. అనవసరంగా నీ టాలెంట్ని తొక్కేశారక్క. అలా నన్ను రాయనివ్వలేదు, ఇలా పెళ్లి చేసి సుఖపడనివ్వలేదు. అచ్చరే, ఈ టైంలో ఫోన్ చేశావు? అక్క, అమ్మతో మాట్లాడావా? మాట్లాడాను. అమ్మేమంది? ఏం చెప్పమంటావు? నీ విషయం అమ్మ దగ్గర తీసుకురాగానే కోప్పడుతుంది. దేవిక నీతో మాట్లాడ్డానికి చాలా ఎదురు చూస్తుందమ్మా అని ఎంతో నచ్చచెప్పి చూసినా నీ పేరు కూడా తన ముందు ఎత్తొద్దని చెప్పింది. ఇంకా బలవంతం చేస్తే ఈ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతానని బెదిరిస్తోంది. అక్క, అమ్మకి నా మీద కోపం ఇంకా తగ్గలేదా? అయితే కోపం కాదు, బాధ. అమ్మ నిన్ను ఎంతో ప్రేమగా పెంచుకుంది.
చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి తన నమ్మకాన్ని వమ్ము చేశావని మనసులో చాలా బలంగా నాటుకుపోయింది. అందుకే నీ టాపిక్ తీసుకురాగానే తల తిప్పేసుకుంటుంది. నేను పెళ్లి చేసుకోవడానికి ముందు అమ్మకి కాల్ చేసి జరిగిందంతా చెప్పాలని ఎంతో ట్రై చేస్తే తను నాతో మాట్లాడకుండానే ఫోన్ పెట్టేసింది. నేను చెప్పింది వినిపించుకోలేదు. అసలు ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని ఎంత ట్రై చేశానో తెలుసా? అసలు నేను చెప్పింది వినిపించుకుంటేనే కదా. ఇప్పటికైనా అమ్మకు అర్థమయ్యేలా చెప్పి నాతో మాట్లాడేలా ఎలాగైనా సరే అమ్మని ఒప్పించక్క. అట్లీస్ట్ 2 months అయినా నా దగ్గర ఉండేలా చూడక్క ప్లీజ్. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. నేను చెప్పడం కంటే నువ్వే డైరెక్ట్గా మాట్లాడితే అమ్మ కన్విన్స్ అవుతుందేమో. అయితే అమ్మని ఎక్కడ కలవాలక్క? మీ ఇంట్లో కుదరదు, వద్దు. అమ్మ అసలే ముక్కుసూటి మనిషి. అందులోనూ సొంతింటిలో స్థానబలం ఎక్కువై తనో మాట ఎక్కువే అనేస్తుంది. అలాని ఆఫీసులోను కూడా కుదరదు. అయితే ఒక పంచే, రేపు అమ్మ గుళ్ళో స్పెషల్గా పూజలు చేయిస్తుంది. నేను, మహేషు, కీర్తి అందరం ఉంటాం. నువ్వు కూడా వచ్చేసేయ్. అయితే ఓకే అక్క, ఫైన్. అక్కడికొస్తే మాట్లాడుతుంది కదా? ఏమో, అది నాకు తెలీదు. ఖచ్చితంగా చెప్పలేను. అమ్మ గొడవ చేస్తుందేమో అని. ఈ భయం ప్రేమలో పడక ముందుండాలి. నువ్వు కూడా నన్ను ఏడిపిస్తున్నావా అక్క? లేదులే, సరదాగా అన్నాను. గుడిలో అయితే అమ్మ గొడవ చేయదు. ఒకవేళ కోపంలో ఒక మాట అంటే భరించు. అది భరించొచ్చు, కానీ నా ముఖం చూడను, మాట్లాడను అంటే నేను తట్టుకోలేను. అయితే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో ముందు తెలుసుకొని అడ్వాన్స్గా ప్రిపేర్ అవుదామనా? చూడు, నేను చెప్పేది విను. అమ్మ బాగా హర్ట్ అయింది. నీతో మాట్లాడకపోవచ్చు. తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చే పిల్లలపై తల్లిదండ్రులుగా కోపం వస్తుందే తప్ప ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనేంత కక్ష ఉండదు. ఎందుకంటే అది కన్న ప్రేమ. కడుపు తీపి అన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది దేవిక. అయితే ధైర్యంగా గుడికి రావచ్చంటావా? ధైర్యంగా రా. ఆర్ యు ష్యూర్? పిచ్చిదానా, రేపు స్పెషల్ పూజ ఎవరికోసమో తెలుసా? ఎవరికోసం అక్క? నీకోసం. అమ్మ ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజున గుడిలో నీ పేరుతో అభిషేకం, అర్చన తప్పక చేయిస్తుంది. అంటే అమ్మకి నువ్వంటే ఎంత ఇష్టమో నువ్వే అర్థం చేసుకో.